Hi everyone, this is Bhagvi Reddy. Welcome back to my channel. This is day 2 of our 100 days challenge. సో నేనైతే కాలేజ్కి వెళ్ళలేదన్నమాట. అందుకే ప్రశాంతంగా 7:30కి లేచా. ఎంత ప్రశాంతంగా లేచానంటే అంత ప్రశాంతంగా లేచా. అదేంటి అలా అంటున్నావు అంటే, ఒకవేళ నేను కాలేజ్కి వెళ్ళాలనుకుంటే దాని ముందు రోజే నా బ్రెయిన్కి ఒక మోటివేషన్ ఇస్తాను అనమాట. రేపు 4:30కి లే, 4:45కి లే, అసలు అలారం పెట్టగానే లే అని చెప్పేసి. సో ఎప్పుడైతే నేను హాలిడే పెడతానో సో అప్పుడు నా బ్రెయిన్కి నేను ఎటువంటి మోటివేషన్ ఇవ్వక్కర్లేదు, ప్రశాంతంగా పడుకో అంట. సో అందుకే ప్రశాంతంగా ఉన్నా. సో అది ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఆడుతూ పాడుతూ గడిపేశాను అనమాట. ఒక్క మంచి పని చేసా ఫస్ట్ హాఫ్లో. అదేంటి అంటే చాట్‌జీపీటీకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎస్‌క్యూఎల్ మీద అడిగాను, అది ఇచ్చింది. బట్ నేను చదవలేదు. దెన్ ఆఫ్టర్ లంచ్ టైం అయింది. లంచ్ టైంలో నేను చక్కగా లంచ్ తిని, దెన్ ఆఫ్టర్ ఫెర్మెంటెడ్ ఆమ్లా తిని, దెన్ ఆఫ్టర్ ఏం చేసా 1 అవర్ మళ్ళీ స్లీప్ వేసి మళ్ళీ సాంగ్స్ విని వెబ్ సిరీస్ చూసుకొని అప్పుడు బుద్ధి జ్ఞానం అన్నీ వచ్చేసాయి అనమాట. ఒకే టైంలో వచ్చేస్తాయి నాకు. అప్పుడు తీసాను అనమాట యూట్యూబ్ వీడియోస్ అండ్ చాట్‌జీపీటీ ఇచ్చిన 50 క్వశ్చన్స్ అలా చదువుతూ కూర్చుండే. తర్వాత ఇంకేం చేసా, తర్వాత రాగి ఫుడింగ్ చేశా అనమాట. సో అది కూడా అది కూడా మంచిగా వచ్చింది కాబట్టి ఫుల్గా లాగించేసి మళ్ళీ చదువుతూ ఉన్నాను. తర్వాత సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేర్చుకున్నాను, కొంచెం రాసాను. సో అది నా రైటింగ్ చూసి మీరు భయపడొద్దు, ఎందుకంటే అది నాకు అర్థమయ్యే రీతిలో రాసుకున్నా. అందుకనే ముందు పేజెస్ కూడా తిప్పాను, ఎందుకంటే అది నా రైటింగ్ కాదు, ఒరిజినల్ రైటింగ్ అది కాదు. ముందు ఒక రైటింగ్ ఉంది, అదే నా ఒరిజినల్ అని చూపించడానికి. సో మీరు భయపడద్దు. దెన్ ఏం చేశాను అంతే, నేను అంతా ఫుల్గా స్క్రీన్తో అటాచ్ అయి ఉన్నాను. Forget one thing, it is I created one account for this type of content in Instagram. Please follow and subscribe to my channel.